వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన బీజేపీలో చేరారు. ప్రస్తుతం కాపు రామచంద్ర ఉన్నారు. గెలుపు ఓటమికి సంబంధించి కూటమి అధికారంలోకి వస్తుందా? లేకపోతే వైసీపీకి ఎలాంటి ఛాన్స్ ఉన్నాయనే అంశాలు తెలుసుకుందాం. సార్, మీరు 5 ఏళ్లుగా వైసీపీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. పోలింగ్ సరళి మీరు చూసుంటారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది మీ అంచనా? నేను నాకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరిని అడిగాను, చాలామందిని. ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఈసారి తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్, ఒకవైపు కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకు కూటమి వస్తాయి. రెండు పక్కల కూడా ఏ డౌట్ కూడా ఎక్కడ కూడా కనపడతలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు 150 కన్నా ఎక్కువ వస్తాయని చెప్పడంతో చాలామంది బెట్లు కట్టుకుని డబ్బులు పోగొట్టుకోవడం తప్ప వేరే ఏది కనపడతలేదు. మొత్తానికి బాధలో ఉండేటోళ్ళు మరింత బాధలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఆ పోలింగ్ సరళి కానివ్వండి, ఎక్కడెక్కడి నుంచి కూడా వచ్చి వాళ్ళు ఓటు వేయడం కానీ చూస్తూ ఉంటే తప్పకుండా కూడా దానితో చాలామందిని అడిగాను. నాకు ప్రతి గ్రామంలో పరిచయం ఉండే ప్రతి ఒక్కరిని కూడా అడిగాను. ప్రతి జిల్లాల్లో కూడా నేను అడిగాను చాలామందిని. రాజమండ్రిలో కూడా పనిచేసాము, చూసాము. అక్కడంతా కూడా అన్ని చోట్ల కూడా వచ్చిన సమాచారాన్ని బట్టి తప్పకుండా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సార్, అంటే వైసీపీ వాళ్ళు ఒక పక్కన వైజాగ్లో ప్రమాణ స్వీకారం జరగబోతుందని హోటల్ బుక్ చేసుకుంటున్నారు, బస్సులు బుక్ చేసుకుంటున్నారు, ట్రైన్లు బుక్ చేసుకుంటున్నారు. ఏ విధంగా చూస్తారు? ఇదంతా కూడా వైసీపీ కార్యకర్తల్ని మరింత నష్టపుచ్చడానికే అలా ప్రమాణ స్వీకారం అని చెప్పే లోపల వాళ్ళల్లో కొద్దిగా ఉత్సాహం వచ్చేసి బెట్టింగ్లకి పాల్పడుతూ ఉన్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి అది వైసీపీకి నష్టమే, కానీ దాని నుంచి లాభమేం లేదు. ఈ కొద్ది రోజులు మళ్ళీ వాళ్ళు అలా చెప్తారు, కొద్ది రోజులైనా సంతోషంగా ఉన్నాయని. బట్ ఎలా చూసినా, అన్ని వైపులు చూసినా కూడా తప్పకుండా కూటమి ప్రభుత్వం 100కి 100 అధికారంలోకి వస్తారు. అంటే ఎమ్మెల్యేలు మీలాంటి చాలామందికి ఎమ్మెల్యేలకు సీట్ ఇవ్వకపోవడం ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా సార్? తప్పకుండా అండి. నాకు సీటు ఇవ్వలేదనేటువంటి విషయం రాష్ట్రంలో కాదు, చాలా చాలా దేశాల నుంచి కూడా నాకు ఫోన్లు వచ్చినాయి. మీలాంటి వాళ్ళని ఎలా వదులుకున్నాడు జగన్ అలా అని చెప్పేసి. కాబట్టి చాలామందికి అలాగనే అక్కడ తెలంగాణలో సీట్లు మార్చకపోవడం వల్ల ప్రభుత్వం రాలేదని అనుకుని ఇక్కడ పరిస్థితులను కూడా బేరీజు వేసుకోకుండా ఎవరు చెప్పిన మాటలో వినేసి ఆయన చాలాన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బనే పడింది. జగన్ చుట్టూ కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని మిస్గైడ్ చేస్తూ ఉన్నారనే విషయాన్ని ఈసారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. లేకపోతే పార్టీ మరింత నష్టపోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్స్? ఎందుకంటే దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు మార్చారు, దాదాపు 17-18 మంది ఎంపీలు మార్చేశారు. అంటే ఏంటనుకో, కాన్ఫిడెన్స్ అనుకోవాలి, ఓవర్ కాన్ఫిడెన్స్? ఈజ్ టోటలీ మిస్గైడెడ్. వాట్ ఐ ఫీల్ పర్సనలీ ఈజ్ టోటలీ మిస్గైడెడ్, డ్రివన్ బై అదర్ మోటివ్స్. ఆయనకి ఎవరు ఎలా చెప్పారో నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఆయన తగినంత సమాచారం అతని దగ్గర ఉంచుకోకుండా వేరే వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దట్ చాలా కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అనిపిస్తాం. సార్, అంటే దేశం మొత్తం షాక్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ఫలితాలను చూసంటూ మొన్న ఐపాక్ ఆఫీస్లో ముఖ్యమంత్రి కామెంట్ చేశారు. ఆ కామెంట్ మీరు ఎలా? ఈసారి ఐపాకే వైసీపీని ముంచుతుందేమో అనేటువంటి భయం నాకైతే అనిపిస్తూ ఉంది. వాళ్ళు కూడా కొద్దిగా వరకు దారి తప్పించినారేమో జగన్మోహన్ రెడ్డి గారిని అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నా కూడా ప్రజల నిర్ణయం అయితే తప్పకుండా కూటమి వైపు ఉంది. కూటమి ప్రభుత్వం తప్పకుండా వస్తూ ఉంది. సార్, ఫైనల్గా ఒకటి చెప్పండి. కూటమి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి సంబంధించి కానీ వైసీపీ నేతలకు సంబంధించినటువంటి చేసిన తప్పులన్నింటినీ బయట పెడతాం, చట్టబద్ధంగా బయట పెడతామని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇది చాలామంది అనుకుంటున్నారు, మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ లిక్కర్ విషయంలో కానివ్వండి, ఈ ప్రైవేట్ సంస్థకి మైన్స్ అప్పచెప్పడం విషయం కానివ్వండి, ఈ శాండ్ కానివ్వండి, టోటల్ శాండ్ విషయంలో కానీ, లిక్కర్ విషయంలో కానీ, మైన్స్ విషయంలో కానీ టోటల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. దానిపైన విచారణ జరగవచ్చు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. బట్ అదే జరిగితే మనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా ఏదైనా ఇబ్బందులు అవుతాయేమని ప్రజలు అనుకుంటున్నారు. ఇది నా అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం. చాలామంది నాతో ఇలాంటి విషయాలే మాట్లాడారు. కాబట్టి జగన్ తప్పకుండా చిక్కుల్లో పడతాడేమో అనేటువంటి అభిప్రాయం అయితే రాష్ట్ర ప్రజల్లో ఉంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఖచ్చితంగా మాలాంటి ఎమ్మెల్యేలను వదులుకుని జగన్ చాలా తప్పు చేశారని ఇక్కడే కాదు చాలా ప్రాంతాల్లో మాట్లాడుకుని అది ఖచ్చితంగా నష్టం చేకూరుస్తుందని చెప్తున్నారు. అటు దేశంలో ఎన్డీఏ కూటమి, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అధికారం రాకపోతుందని కాపు రామచంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.